కోడికత్తి కేసులో జనపల్లి శ్రీనివాస్ ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఈ మేరకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. శ్రీను ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం చేయాలి. కేసు విషయమై మీడియాలోనూ పత్రికల్లోనూ వ్యాఖ్యలు చేయకూడదు. ఇలాంటి షరతులతో కోర్టు బెయిల్ ఇచ్చింది. జైల్లోనే రిమాండ్ ఖైదీగా మగ్గిపోతున్న జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీనుకు బెయిల్ లభించింది. 2018లో అక్టోబర్ 25న అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో విశాఖ ఎయిర్పోర్ట్ లో జనపల్లి శ్రీనివాస్ దాడి చేశారని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన విశాఖ జైలుకు తరలించారు. అయితే సంఘటన విశాఖ ఎయిర్పోర్ట్ లో జరగటం రాష్ట్ర పోలీసులపై తనకు నమ్మకం లేదని జగన్ ప్రకటించడంతో కేసును ఎన్ఐఏకు బదిలీ చేశారు. నాటి నుండి ఈ కేసుపై చాలా కాలం విచారణ కూడా లేకుండా జైల్లోనే శ్రీను మగ్గిపోయారు. 2019లో ఎన్ఐఏ కోర్టు బెయిల్ ఇచ్చినా దాన్ని ఎన్ఐఏ అధికారులు హైకోర్టులో సవాల్ చేయడంతో బెయిల్ రద్దయింది. దీంతో నాటి నుండి కోడికత్తి శ్రీను రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే నేర నిరూపణ కాకుండానే ఉండాల్సి వచ్చింది. కేసు విచారణ జరగకుండా శిక్ష అనుభవించడం సమంజసం కాదని ఆయన తరపు న్యాయవాది కేసు ట్రయల్ ప్రారంభించాలని విజయవాడ ఎన్ఐఏ కోర్టులో అభ్యర్థించడంతో రెగ్యులర్ ట్రయల్ ప్రారంభమైంది. ఈ కేసులో ప్రథమ సాక్షి అయిన ఎయిర్పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ నుండి స్టేట్మెంట్ రికార్డు చేసిన న్యాయస్థానం రెండవ సాక్షి బాధితుడు సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని ఆదేశించింది. అయితే తను కోర్టుకొస్తే ట్రాఫిక్ సమస్య వస్తుందని, కోర్టు వాతావరణం దెబ్బతింటుందని, అందుకే తనకు అడ్వకేట్ కమిషనర్ ను అపాయింట్ చేసి సాక్ష్యం తీసుకోవాలని సీఎం పిటిషన్ వేశారు. దీంతో ఈ కేసులో ట్రయల్ మరింత ఆలస్యం అవుతూ వచ్చింది. దీంట్లో తర్వాత ఆయేషా మీరా ఉన్న సత్యంబాబు కేసులో రెండిట్లో కూడా రాజకీయ కోణం, రాజకీయ కుట్రలకు సంబంధించిన దీంట్లో కాన్స్పిరసీ కేసులు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి మనకి ఇన్ని సంవత్సరాలు కూడా వీళ్ళకి న్యాయస్థానంలో ఏదైతే అంశాలు ఉన్నాయో క్రిమినల్ ప్రొసీజర్ కానీ మిగతాయి కానీ ఆ అంశాలన్నీ కూడా బయటపెట్టి బెయిల్ ఇవ్వాల్సిన ఉన్నా కూడా దీనికి సంబంధించి ఈ కేసులో కానీ దీనికి సంబంధించింది సాక్ష్యాలు అవన్నీ చూడకుండా అవతల ఎవరున్నారు ఏమిటి అవతల వ్యక్తులు ఎవరున్నారని చూడటం వల్ల దీనికి సంబంధించి చాలా డిలే అయింది. ఈరోజు స్వేచ్ఛగా అతను దానికి సంబంధించింది జైలు నుంచి బయటకు వస్తున్నాడు. ఇది మేము అనుకునేది ఏంటంటే బెయిల్ అనే కాదు, ఇక అతనికి సంబంధించిన విచారణ దానికి సంబంధించింది కూడా అతను ఆల్రెడీ కన్విక్షన్ కూడా అయిపోయినట్లుగా దీంట్లో మనం భావించాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే కేసులో రెండో సాక్షిగా ఉన్న సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని లేదా కనీసం బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరం లేదని నిరభ్యంతర పత్రం ఇవ్వాలని శ్రీను కుటుంబ సభ్యులు సీఎం ను కోరారు. సీఎం ఇంటికి వెళ్లి అధికారులకు తమ గోడు వెళ్లపోసుకున్నారు. పైగా కుట్రకోణంపై సమగ్ర విచారణ జరగలేదని జగన్ మరో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన ఎన్ఐఏ కోర్టు పిటిషన్ ను జూలై 25, 2023న డిస్మిస్ చేస్తూ తీర్పు ఇచ్చింది. దానిపై కూడా జగన్ అప్పీలుకు వెళ్లారు. కేసు విచారణ స్పీడ్ అందుకుంటుంది అనుకునే సమయానికి కేసును విశాఖలో ఏర్పాటు చేసిన నూతన కోర్టుకు మార్చారు. దీంతో నిజంగా తనకు శిక్ష పడేది 2 నుండి 3 సంవత్సరాలేనని పేర్కొన్న కోడికత్తి శ్రీను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా ఎన్ఐఏ కోర్టు బెయిల్ ను తిరస్కరించింది. దీంతో బెయిల్ కోసం శ్రీను తరపు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున పిచ్చుకల శ్రీనివాస్, పాలెటి మహేష్లు జనవరి 22న బెయిల్ పిటిషన్ పై సత్వర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు గత నెల 24న తీర్పును రిజర్వ్ చేసి నేడు వెలువరించింది. శ్రీనుకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఇదిలా ఉంటే దళిత యువకుడు తన జీవితంలో విలువైన 5 సంవత్సరాల కాలాన్ని రిమాండ్ ఖైదీగానే జైల్లో గడిపేశారు. ముఖ్యమంత్రి జగన్ వచ్చి సాక్ష్యం చెబితే న్యాయం జరుగుతుందని, బెయిల్ వస్తుందని ఎన్నిసార్లు కోరినా ఆయన కనికరించలేదు. సరికదా పిటిషన్లపై పిటిషన్లు వేసి కేసు విచారణను సాగదీసేలా వ్యవహరించారని శ్రీను కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు గత ఎన్నికల్లో శ్రీను వల్ల రాజకీయ లబ్ధి పొందారని, రానున్న ఎన్నికల్లో కూడా మరోసారి ఈ అంశాన్ని వాడుకునేందుకు బయటకు రానివ్వటం లేదని శ్రీను కుటుంబం వాపోతోంది. అయితే వారు చేసిన న్యాయ పోరాటం ఫలించి బెయిల్ రావడంతో దళిత, మైనార్టీ, పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.